వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మా ఫ్రిడ్జ్లో నేను ఎట్లా కూరగాయలు సరుకులు ఎట్లా అరేంజ్ చేసుకున్నానో చూపిస్తాను. ఇది సామ్సంగ్ 25 లీటర్స్ ఫ్రిడ్జ్, డబల్ డోర్. ఇవి వచ్చేసి పైన మ్యాగ్నెట్స్ అన్నీ ఊర్లోకి పోయినప్పుడు మా బాబు కొన్నది. ఇది మా తమ్ముడు పంపించినాడు. మా తమ్ముడు యూఎస్లో ఉంటాడు. ఇవి మేము కేరళ పోయినప్పుడు తెచ్చుకోయింది. ఇవన్నీ మా వాడు ఫ్రెండ్స్తో టూర్ పోతే అప్పుడు తెచ్చిండేవి. ముస్సోరి, సిమ్లా, ఇక్కడంతా బుద్ధుడు బొమ్మ. మ్యాగ్నెట్స్ కొన్ని గుర్తుగా ఉంటాయి కదా, ఇప్పుడు అందరు తెచ్చుకుంటారు కదా. ఇప్పుడు పైన ఫ్రీజర్లో నేను ఏం పెట్టుకున్నా అంటే కొబ్బరి ఇట్లా బాక్స్లో పెట్టుకున్నా, కట్ చేసి. ఇవి రీసెంట్గా లాస్ట్ వీక్వి పచ్చి కొబ్బరి ఇట్లా కట్ చేసి బాక్స్లో వేసి పెట్టుకుంటే ఎన్ని నెలలైనా అట్లే ఉంటుంది. ఇవి ఇప్పుడు ఒక 5-6 నెలల నుంచి అట్లా ఉన్నాయి. ఎక్కువ వాడను నేను, ఎప్పుడన్నా కావాలన్నప్పుడు కూరలకి అట్లా చట్నీలకి వాడతా. ఇవి వచ్చేసి రవ్వ, ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ. ఇది ఇడ్లీ రవ్వ. ఇది వచ్చేసి పిండి, రాగి పిండి. వాడని ఇవన్నీ అంటే వాడేది బయట పెట్టుకుంటా, ఎక్కువ స్టోరేజ్ ఉండేది ఇక్కడ పెట్టుకుంటాం. ఇది వచ్చేసి పోళీ రవ్వ. ఈ రవ్వలన్నీ పురుగు పడతాయి కదా బయట పెడితే. ఇక్కడ పెడితే పప్పు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ పెడితే పురుగు పట్టుకుని ఉంటుంది. ఇది అలసంద పప్పు, వడలకు వాడతాం కదా. పురుగు పట్టేవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటా. ఇక్కడ సైడ్స్ ఉప్మా రవ్వ, మైదా ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నా. కొబ్బరి బాక్స్లో పెట్టినా. కింద వచ్చేసి నార్మల్ ఫ్రీజర్లో ఈ ర్యాక్స్ మాకు 1, 2, 3 వచ్చినాయి. ఇది ఎట్లయినా చేసుకోవచ్చు, లాంగ్ అయినా షార్ట్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇంకొక ఇది ఇచ్చినారు పాయింట్, ఈ గ్లాస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఊరగాయలు, ఉసిరికాయ, టమాటా, నిమ్మకాయ, గోంగూర, అవి ఊరగాయలన్నీ పెట్టుకున్నాం. అది ఫ్రూట్స్. ఈ ట్రేని పడితే ఇట్లా లోపల కట్ చేసి చేసుకోవచ్చు. ఇవి ఉన్నాయి కదా హ్యాండిల్స్, దీన్ని ఇట్లా పెట్టేస్తే ప్లేస్ అడ్జస్ట్ అవుతుంది. తీసేసి ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. ఇది కర్రీస్ పెట్టుకునేవి, ఏమైనా పెరుగు, పాలు, మిగిలిపోయిన కూరలు పెట్టుకునేకి. ఇది నెక్స్ట్ ఈ కింద వచ్చేసి 3వ ర్యాక్లో టమాటాలు పైన పెట్టుకున్నాయి. టమాటా ఎక్కువ ఉంటాయి కదా, బాక్స్లో సరిపోవు. ఇది అమెజాన్లో కొన్నాను నేను. ఈ బాక్సులు కూరగాయలు పెట్టుకునేకి కుళ్ళిపోకుండా ఉంటాయి ఎన్ని రోజులైనా. దీంట్లో బెండకాయలు ఉన్నాయి, ఇట్లా క్యారెట్, మిగతా ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు. అమెజాన్లో సెట్ కొన్నా, 3 సెట్స్, తక్కువ రేటు, 200 అంతా. బాగున్నాయి. ఇది వచ్చేసి స్నాక్స్కి బాక్స్ వస్తుంది కదా ప్లాస్టిక్, అది పడేయకుండా క్లీన్ చేసేసి ఇట్లా ఆకుకూరలు పెట్టుకున్నా. మెంతాకు, కొత్తిమీర. మెంతాకంతా అట్లా కట్ చేసి పెట్టేసుకున్నా. పేపర్లో కొత్తిమీర పెట్టుకున్నా. ఇది 1 వీక్ అయింది, ఏం అవ్వలా చూడండి. అంటే కుళ్ళిపోకుండా వాడకుండా బాగుంటుంది. ఇవి బాక్సులు వేస్ట్ చేయకుండా ఇట్లా కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ మునక్కాయ అంతే తరిగి పెట్టేసుకుంటా. బాక్సులు స్టీల్ బాక్స్లో ఇట్లా మునక్కాయ తరిగి పెట్టేసుకుంటా. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు కదా, అప్పుడు బయట పెడితే వాడిపోతాయి. ఇవి వచ్చేసి మిరపకాయలు, పచ్చిమిర్చి, అవి కవర్లో పెట్టేస్తాను. గడ్డలన్నీ ఇట్లా దీనిలో పెట్టుకుంటా, ఉర్లగడ్డ, బీట్రూట్ అట్లాంటివి. ఇవి త్వరగా పాడుగావు కదా, అందుకు అక్కడ పెట్టేస్తాను. బఠానీ ఇవన్నీ వేయించుకోవాలి. ఈ ట్రే వాళ్ళు ఇచ్చింది, ఈ ట్రేలో అవి పెట్టుకుని. ఈ సైడ్ వచ్చేసి సాసులు, టమాటా కచ్చప్పులు అవి కింద పెట్టేసిన పగలకుండా ఉంటాయి, కరెక్ట్గా సెట్ అయింది. వచ్చేసి ఇది సోడా, ఇది లయన్ డేట్స్. మేము వాటర్ పెట్టాలా, అందుకే ఉన్నాయి. వాటర్ వర్షాలు పడుతున్నాయి కదా, తాగం చల్లవి. ఇవి మ్యాంగోస్. మామూలుగా అయితే ఇది ఎగ్ బాక్స్ ఉంది కదా, ఈ ఎగ్స్ పెట్టుకునేకి. నేను ఇప్పుడు ఎగ్స్ లేవని ఫ్రూట్స్ పెట్టుకున్నా. బిస్కెట్స్
బయట పెట్టిన మెత్తగా అవుతాయి కదా, చలికాలము వర్షాకాలం. ఈ బాక్స్లో పెట్టుకుంటే అట్లే ఉంటాయి, ఫ్రిడ్జ్లో పెడితే అట్లే ఉంటాయి. కవర్లో లేకుండా నేను అట్లా బాక్స్లోకి వేసిన. ఇంక ఈ పైన ఇది పాలు, ఇది కరివేపాకు నేను కవర్లోనే పెట్టుకుంటాను. బాక్స్ వాడడంలో తీసేకి ఈజీగా ఉంటుందని రోజు వాడతాం కదా అన్నిట్లోకి, కర్రీస్లోకి, ఉప్మాలోకి అట్లా. ఇవి కడిగి కరివేపాకు శుభ్రంగా కడిగేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను, తడంతా పోయే వరకు ఆరబెట్టేసి మళ్ళీ కవర్ తీసి పెట్టుకున్నా. 1 month అయినా ఇట్లే ఉంటుంది. ఇప్పుడు నేను ఇది చేసి ఒక 3 weeks అయింది, వాడిపోలే చూడండి, బాగుంది. ఫస్ట్ కడిగేసి నీట్గా మళ్ళీ డ్రై చేసుకోవాలని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టేసి ఆరబెట్టేసినాక కవర్లో వేసుకుంటే బాగుంటుంది. బాక్స్ లేకపోయినా నీట్గా ఉంటుంది, వాడిపోకుండా. నేను ఎట్లా ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేసుకున్నా, మీకు ఏమన్నా పనికి వస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.